మేమైనా రోజులు చూస్తున్న దేవా మీరు అనుకున్న సమయానికి తగిన రీతిగా సోదరులు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి కొన్ని ఆచరిస్తున్నాను సార్. మరొక జీవితంలో తన జీవితంలో మరొక మెట్టెక్కుతుండగా బిడ్డని ఆశ్రయించుకొని ఆ బిడ్డకు కావాల్సినటువంటి మేలన్నింటిని బట్టి మీకు కొందరు చేస్తున్నాను సార్. బిడ్డని గొప్ప ఆశలు జీవించిపోతున్న విధానానికి మీకు కొందరు చేస్తున్నాను సార్. ప్రయాణం వెళ్తుండగా ప్రయాణం అంతా మీరు తోడుకొనకుంటాను. అక్కడ జరిగేటువంటి వివాహ మహోత్సవంలో బిడ్డ సంతోషంగా పాల్గొంటూ మీ అందరం కూడా ఆనందంగా మీ చేత ఆశ్రయింపబడిన కుటుంబంగా మేము అందరం ముందుకు మీకు తోపునిమని బాబాని ప్రతిగా ఆశ్రయం తీయించమని వారు చేసిన పనిలో మీరు ఇంతవరకు తోడుగా ఉన్నటువంటి దేవా మీకు వందనాలు. ఇక ముందు కూడా మా బాబాయ్కి మీరే సోని విషయంలో మీరు అద్భుత కార్యం చేసిన విధానానికి మీకు వందనాలు. మా ప్రభుత్వ రక్షణ పుస్తకం మా తండ్రి. సిద్ధపరచబడి పరిశుద్ధ వివాహం ద్వారా ఒక కుటుంబం రజతపరచబడడానికి పరిశుద్ధ దేవాలయంలోనికి ప్రవేశిస్తుంటున్నాం. మా తల్లి నీ కృపను అనుగ్రహించమని నేను ప్రార్థిస్తాను. వారు చేయలేని ప్రమాణములను వాస్తవంగా ఎదుర్కొనడానికి మీ కృపా సహాయం దయచేయమని సాటి అయినటువంటి సహాయమును మీరు అనుగ్రహిస్తున్న విధానం కొరకే నీకు వందనాలు తెలుసుకుంటున్నాను. ఇది ప్రభా కుటుంబ సభ్యులందరినీ కూడా పేరు పేరు మీరు దీవించమని ఆశీర్వదించమని మరి విశేషంగా ఈ యొక్క పరిశుద్ధ వివాహం నీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా జరిగించమని అని నీ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచు నామములో
స్వాగత కుసుమాంజలి మేలు దొరికి నేడు చూసుకో నీ జీవితం పండించుకో ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి మేలు దొరికి నేడు చూసుకో నీ జీవితం పండించుకో రావాల్సినటువంటి స్నేహితులని ఈ కార్యంలో ఏసయ్యని పరిశుద్ధ ప్రార్థిస్తున్నాం తండ్రి. కానీ తగిన నాణ్యతతో ప్రార్థన
భార్యాభర్తలు తమ జీవితాలంతా ఒకరికొకరు తోడుగా ఉండి కలిగేందుకు లేనిందుకు పరస్పర సహాయ ఆదరణలు కలిగించుకున్నట్లు ఇది వివాహం నిర్ణయించబడింది. రెండవది, దేవుడి మానవీయ నాటకీయ క్రీస్తునందు విమోచన పొందిన సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుద్ధంగా ప్రేరేపించినట్లు ఇది వివాహం నిర్ణయించబడింది. మూడవది, కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుడి మహిమార్థం మన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాస, ప్రేమ, జ్ఞానంతో పెంచబడినట్లు వివాహం నిర్ణయించబడింది. నాలుగవది, వివాహం నిర్ణయించబడటం ద్వారా సాహిత్య స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు ఈ వివాహం నిర్ణయించబడింది. समझ में नहीं आ रहे మీరు ఈ వివాహం వలన జతపరచకూడదని ఏది పక్షాన దాన్ని మీకు ఒప్పుకున్నారు. దేవుని సన్నిధాన నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఒప్పుకుంటున్నాను. తలలో వచ్చి ప్రార్థన చేసుకుంటాను. మనం అందరం సమాధించాం. పెద్దల యొక్క సమాధిని పిల్లలు కూడా గౌరవించారు. పిల్లలు కూడా తమ సమాధిని తెలియజేశారు. కాబట్టి ప్రార్థన జరుపుదాం. సర్వశక్తి నీ సహాయం లేనిది మేము ఏది ఉపయోగంగా చేయగలం. ఈ బిడ్డలు సత్య జోయల్ అఖిల నీ ఏర్పాటును బట్టి నీ సంకల్పానుసారంగా నిలబడటకు నీ పరిశుద్ధ సన్నిధికి తీసుకొని వచ్చావు. నీ కృపా ప్రసాదాలను నీకు సౌకర్యవంతులుగా చేసి నీ సన్నిధిలో నీ సమక్షంలో నేను వివాహ ఒప్పందాన్ని ప్రవేశిస్తున్నాను. మీరు చేయగలిగినటువంటి ప్రమాణం వాస్తవంగా పెట్టుకోవడం మీ కృప అనుగ్రహించున్నది. అఖిల అని నీవు స్వచించుని అని పురుషుని నీ వార్తలు రాసేసుకొని ఇతని వార్తలు హత్తుకొని
నీవు లోబడేటకై నా భర్తగా చేసుకోవచ్చున్నాను. ఈ చోటున జరిగినది ప్రమాణం చేస్తున్నాను. దేవుని ప్రమాణాలను తెలియన్నాను, వాటికి నేను సాక్ష్యం. Show the ring. Yes. Smile. Bro, smile. Happy smile. Look at the ring. నిత్య నమ్మకములలో స్థిరమైన ప్రేమకు నిత్య నమ్మకములకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉత్తరము నీకు ధరింపజేస్తున్నాను. మరియు నా శరీరంతో నిన్ను కనపరచి నా శరీరంలో నిన్ను పాలిభాగస్వామిగా చేసుకుంటున్నాను. జోయల్ అఖిల దేవుని సమక్షంలో మనందరి ఇద్దరు వీళ్ళు ఒకరికొకరు తమ ప్రమాణాలను చేసి ఉన్నారు కనుక దేవుని నిర్ణయం బట్టి మన భారతదేశ చట్టాలను బట్టి స్వచిత్ జోయల్ మరియు అఖిల ఇప్పటి నుండి ఇరువురు భార్యాభర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని నామమునందు ప్రకటిస్తున్నారు. ఆమేన్. కాబట్టి దేవుడు జతపరిచిన వీరిని ఏ మనుషుడు ఎడబాపకూడదు. ఆమేన్. దయచేసి సర్వమంగళ కూర్చుని మనం ప్రార్థన చేయము. అత్యంత కృపాకర దేవా, పరలోకమందు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం పిలువబడుతుందో అటులా తండ్రి, ఈ నామమును నేను దీవించుచున్నా. స్వస్తి జోయల్ మీదను, అఖిల మీదను మీ ఆశీర్వాదములను కుమ్మరింపుము. వీరు నమ్మకంగా కలిసి జీవించున్నట్లును ఉభయుల మధ్య తాము చేసుకున్న నిబంధనలను, ప్రమాణములను వీరు తప్పక నెరవేర్చి నిలుపుకున్నట్లును పూర్ణ
ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మయైన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సంరక్షించి కాపాడుగాక. ప్రభువు మిమ్మల్ని అందరితో ప్రకాశించి పరమకు నిర్మించబడుతున్నదై ఏమన్నట్టు ఆత్మసమర్పణ ప్రతిదీవులతో వరదతో నిన్ను నింపుగాక. ఆమేన్. మరి వీరి హృదయపూర్వకంగా అభినందిస్తూ
పవిత్రమైనది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది. పవిత్రమైనది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో పరిశుద్ధ వివాహమును జరిగించినటువంటి దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. ప్రాముఖ్యంగా స్థానిక సంఘ కాపరి గురువులు సిఎస్ఐ వెస్లీ చర్చ్ మస్టాబాద్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గురువులు, అదేవిధంగా డైసెన్ వైస్ చైర్మన్ గురువు అయినటువంటి రెవరెండ్ పి. విన్స్టన్ గురువు వారు మన మధ్యలో ఉన్నారు. మనందరి పక్షాన మరి విశేషంగా అమృతల బాధల పక్షాన అయ్యారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మన మధ్యలో సెయింట్ స్టీఫెన్ చర్చ్ రామతల ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గురువులు, అదేవిధంగా డైసెన్ ఉమెన్స్ బోర్డ్ కన్వీనర్ గురువులు అయినటువంటి సమర్పణకి అమ్మగారు మన మధ్యలో ఉన్నారు. నూతన వధువుల పక్షాన మనందరి పక్షాన అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మన మధ్యలో సీనియర్ పోస్ట్ గురువులు జీటీ జయరాజ్ గురువు వారు మన మధ్యలో ఉన్నారు. మన పక్షాన అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ గారు. అదేవిధంగా స్థానిక సంఘంలో పరిచయం చేస్తున్నటువంటి రెవరెండ్ ఎల్సియన్ వారు కూడా మన మధ్యలో ఉన్నారు. పక్షాన మనందరి పక్షాన అయ్యారికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. వీళ్ళ ఈ సమయంలో దేవుని వాక్యం చదువుతాం. దేవుని వాక్యం చదివిన మీద దేవుని సందేశం చేస్తున్నాం. మమ్మల్ని కూడా ఆహ్వానించినటువంటి ప్రసాద్ కుమారయ్య గారు వారు కూడా ఇక్కడ స్థానిక సంఘంలో సహాయకారులుగా ఉంటున్నారు. ఆయన మధ్యలో ఉండడం సంతోషం. ఆయన కూడా ప్రత్యేకమైన స్వాగతం తెలియజేస్తున్నాను. మొదటి 11వ వచనం చదవడం. ఫస్ట్ యోహాను సువార్త 2వ అధ్యాయం
మేమందరం వాక్యం మూలంగా బలపడి నీ కృపలో స్థిరపడి సుమని ప్రత్యేకంగా నన్ను నీవే బలపరచి నడిపించమని ప్రార్థించి వినయంతో తండ్రిని వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి సంఘమా, ప్రత్యేకంగా నూతనంగా పరిశుద్ధత్వంలో జతపరచబడినటువంటి శ్రీమతి శ్రీ స్వజిత్ జోయల్ అఖిల గారు మరి ముఖ్యంగా ఇరు పక్షుల వారి తల్లిదండ్రులారా, ప్రథమంగా ప్రియైన దేవునికి హృదయపూర్వకంగా వందనాలు సంతోష హృదయులమై చెల్లించడము అది మనకు మంచిది. కాబట్టి దేవునికి స్తోత్రములు మహిమకరంగా. ఆ పిమ్మట శ్రీమతి శ్రీ స్వరూప్ దయాళ్ శాంతి గారులను, తర్వాత సంజీవ వారి సతీమణి గారిని నేను అభినందిస్తూ ఉన్నాను. దేవుడు ఇంకా దీవించడానికి ప్రార్థిస్తున్నాను. వధువరులారా, నేను ఈ సమయంలో ఈ పరిశుద్ధ బైబిల్లోని భాగము ప్రత్యేకంగా ఒక పాటతో ప్రత్యేకంగా విలువరించి నేను ఎన్నుకున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా సార్లు ఈ భాగం చదవడము వినడం అనేది అనేకులకు జరుగుతుంది. నాకు కూడా జరిగింది, కానీ నేను ఇప్పుడు ఎన్నుకోవడంలో నా మనసులో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే, గలిలయలోని కానాలో జరిగిన పరిశుద్ధ వివాహమునకు యేసుక్రీస్తు ప్రభువారి తల్లితో సహా ప్రభువారును ఆయన శిష్యులను, అందరూ చెప్పండి, శిష్యులను వివాహాలకు ఆహ్వానింపబడి, అంటే పిలువబడ్డారు. అంటే వారికి ఆ పరిశుద్ధ వివాహంలో చోటు కల్పించబడ్డది అని అర్థం. నేను ఎందుకు దీన్ని ఇప్పుడు తీసుకున్నానంటే, ప్రభుల వారి పరిశుద్ధ జన్మ జయంతి పండుగ సందర్భంలో మనమందరం వాక్యం ధ్యానించినాం. ఈ సంవత్సరపు పరిశుద్ధ ప్రభుల వారి జన్మ జయంతి పండుగ యొక్క థీమ్ ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభుల వారికి స్థలము మర్చిపోయిందా? స్థలము ఇవ్వడము, కనుక్కోవడం. కనుక మీరిద్దరూ స్వజిత్ జోయల్ దగ్గర మీ దాంపత్య జీవితంలో సంతోషంతో సమాధానంతో భావికాలను సాగించాలంటే ఆరంభంలోనే ప్రభువారిని మీ కుటుంబంలోనికి, మీ హృదయాలకి ఆహ్వానించాలి అని చెప్పడానికి నేను చేస్తున్నాను. చేర్చుకొని మీ హృదయములో శ్రీ యేసు నాలో, చేర్చుకొని మీ హృదయములో శ్రీ యేసు నాలో, అతడు చేర్చుకొనుచు నీకిచ్చును చిరజీవము. అతడు చేర్చుకొంటే నీకిచ్చును చిరజీవము. ఇలా దంపతులకు బోధిస్తున్నటువంటి ఈ సత్యాన్ని సంఘమంతా కూడా జ్ఞాపకం చేసి మనం చేస్తున్నాము. ఈ రోజుల్లో క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనకు వ్యక్తులు వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ స్థాయిలో కావచ్చు,
హృదయాల్లోకి ప్రభువాన్ని ఆహ్వానించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మీకు ముందుగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే సందర్భంలో రెండో మాట చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ప్రియులారా, సంగమా, అందరికీ కూడా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఎంతమంది గమనించినారో ప్రత్యేకంగా ఆలోచిస్తారో లేదో కానీ ఆలోచన చేయడానికి నేను చెప్పేది రెండవ మాట, యేసు క్రీస్తు ప్రభువారు జన్మించి ఎవరికొరకు జన్మించినాడు? ఎవరికొరకు? ఎవరికొరకు? నా కొరకు జన్మించి నాతో ఉండగా ఆయనతో ఈ నూతన సంవత్సరంలో చేరుతుంటే మీరు నూతన జీవితం ప్రారంభించాలి. God being with you, you are now requested to travel with him in the future. ప్రియులారా, క్రైస్తవులైనటువంటి మనం మన హృదయాల్లో మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, ప్రభువారు నీ కొరకు నా కొరకు జన్మించి నీతో నాతో ఉండగా, నీలో నాలో ఉండగా మనం ఆయన కృప చేత మరొక నూతన సంవత్సరంలో చేరడానికి ఇష్టపడుతున్నాం. మీరు నూతన సంవత్సరంలో నూతన విధంగా, నూతన కుటుంబంగా, ప్రభువారిని చేర్చుకున్న కుటుంబంగా ఈ జీవితం సాగించాలి. ఇది సాగించాలంటే ప్రియులారా, అందరికీ ఇచ్చినటువంటి ఆహ్వానం వేరు, యేసు క్రీస్తు ప్రభువారికి ఇచ్చినటువంటి ఆహ్వానం వేరుగా ఉండాలి. ఎందుకు నేను ఈ పదం వాడుతున్నానంటే, ఉదాహరణగా కానీ ప్రభువు వెళ్ళిపోయేటటువంటి వాడు కాదు. ప్రభువారు మీతో ఉండి మీలో నివసిస్తాడు, మీతో ప్రార్థన చేస్తాడు. ఈ వాక్యం చదివితే ప్రియులారా, మన దేవుని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన మనతో కాపురం చేయును. ఈ పదం ఉంది బైబిల్లో. ఆయన మనలో నివసించును. ఆయనను ఆహ్వానించడంలో కొద్దిసేపు ఉండిపోయా, మనం దీవించుకోవయా అని అన్నది కాదు. ఆయన స్థిరంగా మీతో ఉండడానికి ఆహ్వానించబడాలి, మీలో ఉండడానికి ఆహ్వానించబడాలి. ఇది మీరు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతిరోజు వాక్యం పఠించండి, ప్రార్థించండి, ప్రభువారికి వర్తించండి, ప్రభువారి భయభక్తులు బలపడి విశ్వాసంలో స్థిరపడండి. అదే ఆహ్వానం విలువ. ఆహ్వానించిన తర్వాత ప్రియులారా, ఈ బైబిల్ గ్రంథంలో ప్రత్యేకతను గమనిస్తే ఒక స్టెప్ ఉన్నత స్థాయికి నడిపిస్తాయి. ప్రభువారు పల్లెతో మాట్లాడిన తర్వాత తల్లి ఏమంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూసి తల్లి ఏమంటే, అందరితో మీరందరూ
ప్రభువారి మాట వినండి. కొరత కలిగినప్పుడు, కొందరు కలిగినప్పుడు, ఆటంకము కలిగినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, ఆయాసం కలిగినప్పుడు ప్రభువారిని చూసి ప్రభువారిని వేడుకొని అప్పుడు గెలవండి. ఇది జీవితం యొక్క సూత్రంగా మీరు తీసుకోవాలని చేస్తున్నాను. మరి వీటన్నిటిని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే ఇది కేవలం మీ మధ్య మాత్రం కాదు. ఈరోజు ఉన్నారు మరి వచ్చే సంవత్సరం దేవుడు దీవిస్తే పిల్లారా, దేవుడు కత్తిరించలను మరింపజేసి ఆశీర్వదిస్తే ఈరోజు ఇద్దరు వచ్చే సంవత్సరం కనుక నా మనం ఏంటంటే నా జీవితము, నా కుటుంబం అనేటటువంటిది నా మటు మాత్రం కాకుండా భావి కాలపు దేవుడి మహిమార్థం నా కుటుంబాలు వెళ్ళాలి. మన బిడ్డలు వర్తిల్లాలి. దోదపాయ ఎవరంటే ప్రసిద్ధి చేయగలరా? మీరు 10 ఏళ్ళు చేస్తున్నారు. నీకు ఏమైనా కాయకపోతుందంటే ఎక్కడి నుంచి ఏమవుతుందో భయపడుతుంది. మేమేమో కాయకపోతూ తండ్రి పోయాడు ఏమన్నా కనుక మీరు పెంచుతూ కుటుంబము, సంఘము, దేవుడు రాజ్యం కట్టుతుంది. మీరు మీ జీవితాలను దేవుడు గమనించుకొని సజీవయాగంగా మీ శరీర హృదయములను దేవునికి సమర్పించుకొని ఏ తండ్రిని బట్టి మీరు క్రైస్తవ కుటుంబం అని పిలువబడుతున్నారో ఆ క్రీస్తు బిడ్డలుగా జీవిస్తూ ప్రియక దేవుని దీవెనలు మీకు తోడైనగా God bless you all. సర్వశక్తి కలిగించిన దేవా, మానవ జాతి వివాహాన్ని నిర్ణయించి నీ ఆశీర్వాదాలు చేతపరచిన ఇదిగో భార్యాభర్తలుగా జతపరచబడిన నీ విజయమైన స్వచ్ఛోయ మరియు అఖిల ఈ ఆశీర్వదించుకొని మార్పుతున్నాము. వీరు ఒకరి భార్యలను ఒకరు ధరించి సుఖ దుఃఖములను పంచుకోవచ్చు. తన ముఖ రాత్రులను కలిసి నిర్వహించు. నీ వాక్యం ప్రేమను ఒకరిలో నమ్మకంగా తీర్చుకున్నాను అనుగ్రహించాను. మా వారిని నేను వచ్చినాము తండ్రి. ప్రభువా, రక్షకుడైన యేసుక్రీస్తు నజరేతులో భూసంబంధమైన గృహ జీవితమునందు నీవు పాల్గొంటుంది కదా. ఈ సేవకుడైన స్వచ్ఛోయ అఖిల ఇంటిలో రాజుగాను ప్రభువుగాను పాల్గొంటున్నాను. నీవు మానవులకు పరిచయం చేసిన విధానం వీరును ఇతరులకు పరిచయం చేయబడడం దయచేయి. తాను జీవించు ప్రజల మధ్య మాటల ద్వారా, క్రియల ద్వారా అందరినీ రక్షించి ప్రేమలో వచ్చి సాక్షించినట్లు అనుగ్రహించు. తనతోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడిగా జీవించి ఏలుచుండు నీ పరిశుద్ధ నామమును నిమిత్తమై దీన్ని దయచేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈ దంపతులకు సంతాన స్వాస్థ్యము దానం చేసి నీకు స్తుతి మహిమలను వీరు తమ పిల్లలను క్రైస్తవ భక్తి విశ్వాసమును ఎదుగుదల
చూచి వరకు దివ్య ప్రేమతో మానవతను కలిసి జీవించడానికి అనుగ్రహించున్నాను. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించడం. సర్వశక్తిగల ప్రభువానితో దేవా, మా హృదయాలను, మా శరీరంలో నీ ధర్మమార్గములను, నీ విధుల క్రియలను నడిపించి పవిత్రీకరించి పాలింపు. ఇట్లు నీ మహాబలిమైన సంరక్షణ ద్వారా మా శరీరాత్మను ఎల్లప్పుడూ కాపాడబడటకు అనుగ్రహించుము. ఇదిగో ఈ పరిశుద్ధ వివాహం కొరకు ప్రార్థించిన వారందరినీ ప్రభు ఈ వివాహం కొరకు సిద్ధపరిచిన బిడ్డలను మరియు వివాహంలో పాల్గొంటున్న మనందరినీ మరియు వివాహంలో జరపరచబడినటువంటి ఇదిగో ఈ నూతన దంపతులను దీవించి ఆశీర్వదించి వీరు బ్రతుకుతున్న పరిచయమే వీరు వెంటవచ్చినటువంటి దీర్ఘాయుష్ను సుఖజీవంతో గడిచే సంవత్సరములను అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పేరు వేడుకొనుచున్నాము తండ్రి. అందరం కలిసి ప్రభు ప్రార్థన చేద్దాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించు. మా శోధనలో ఏకాదశి తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవేను స్వామి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధ ఆత్మీయ న్యాయానికి సన్నిధి కూడి మనందరికీ, మరి విశేషమైన స్టూడెంట్స్ స్వచిత్ జోయల్ దంపతులకు వారి భవిష్యత్తులందరికీ, తల్లిదండ్రులకు, అత్తమామలకు, చేరవలసిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడు గాక. మీరు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మా ఏదైనా మా ఊరికైతే ఆటలు పెట్టడానికి కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎవరైనా ప్రత్యేకమైన మాట పాల్గొస్తున్నా దయచేసి ముందుకు రావాల్సిందిగా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహపర సుఖములు మెండుగను సగి, ఇహపర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా.